హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నువ్వు ఒక ఆస్పిరెంట్ అయితే, నువ్వు సీజీఎల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినావు అయితే నీకు మ్యాథ్స్ ఎట్లా చదవాలో నీకు తెలుస్తలేదు. నేను మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలో నీకు డౌట్ వచ్చింది అనుకో, ఈ వీడియో నీకోసమే. మ్యాథ్స్ నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతావో, ఎట్లా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తా, ఓకేనా? విను. ఎస్ఎస్సి సీజీఎల్ మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. నేను టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ స్ట్రేట్ టు ది పాయింట్. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, ఓకేనా? ఇందులో మనకు సిలబస్ ఎంత, ఓకేనా? సిలబస్ ఎంత, వెయిటేజ్ ఎంత, బుక్స్ ఏం చదవాలి, ఏ సీక్వెన్స్ చదవాలి, క్యాల్కులేషన్ ఏంది, ప్రాక్టీస్ తక్కువ టైం ఎట్లా చేయాలి, ఒక ఛాలెంజ్ ఇస్తాను నేను మీకు లాస్ట్కి, ఓకేనా? ఆ ఛాలెంజ్ మీరు చేసినట్లయితే మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. అంటే 50 అవుట్ ఆఫ్ 50 ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఇన్ మ్యాథ్స్, ఓకేనా? 50 అవుట్ ఆఫ్ 50 చిన్న పోరానికి కూడా వస్తాయి, పెద్ద ఇంపార్టెంట్. ఇప్పుడు సీజీఎల్లో మ్యాథ్స్ అనేది జుజుబి. అంటే సీజీఎల్లో మ్యాథ్స్ నువ్వే కాదు, ఎవడన్నా 50/50 కొడతాడు. సో నువ్వు కూడా కొట్టాలి, అందుకే నేను స్టార్ట్ చేసిన, ఓకేనా? స్ట్రాటజీ ఫస్ట్. మ్యాథ్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉంటే ఎక్కువ క్వశ్చన్ చూడగలుగుతాం మ్యాథ్స్లో, ఎందుకంటే క్వశ్చన్స్ తొందరగా సాల్వ్ చేస్తాం. సో నేను అందుకే నేను సిలబస్ అదంతా కాదు, ఫస్ట్ నేను క్యాల్కులేషన్ ఎందుకు చెప్తాను. నీ క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉన్నదనుకో, ఆటోమేటిక్గా నీ క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉంటే ఆటోమేటిక్గా నీకు క్వశ్చన్కి టైం తక్కువ పడుతుంది. క్వశ్చన్కి టైం తక్కువ పడితే నువ్వు 25 క్వశ్చన్స్ చేయగలుగుతావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు క్వశ్చన్స్ అని చూడగలగాలి. సాల్వ్ చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు క్వశ్చన్స్ అని చూడగలగాలి. సో అట్లా చూడగలగాలంటే నీ క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉండాలి. సో దీనికోసం ఏంటంటే నువ్వు డైలీ క్యాల్కులేషన్ చేయి. డైలీ క్యాల్కులేషన్ ఎక్కడి నుంచి చేయాలి అని నీకు డౌట్ రావచ్చు. దానికోసం ఒక సోర్స్ ఉంది, ఏంటంటే మనం యూట్యూబ్లోనే అభిషేక్ ఓజా సార్ది యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంటుంది, క్యాల్కులేషన్ సిరీస్, 30 days క్యాల్కులేషన్ సిరీస్. నువ్వు అది ఒక 30 days ప్రాక్టీస్ చేసినావు అనుకో, నీకు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవద్దో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్యాల్కులేషన్ది. మీరు జస్ట్ ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ చేయండి చాలు, సార్ చెప్పింది చేయండి చాలు. అభిషేక్ ఓజా సార్ది యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆయన చెప్పింది చేయండి సారు, ఆటోమేటిక్గా మీ క్యాల్కులేషన్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది, ఓకేనా? ఎందుకంటే ఆయన చెప్పే విధానం అండ్ ఆయన చెప్పిన మెథడ్స్ నాకు నచ్చినాయి కాబట్టి చెప్తున్నాను మీకు. జస్ట్ అవి ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది, ఓకేనా? అభిషేక్ ఓజా యూట్యూబ్ ఛానల్, ఓకేనా? క్యాల్కులేషన్ ప్లేలిస్ట్ అని కొట్టగానే ఫస్ట్ అదే వస్తుంది, ఓకేనా? నేను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఓకే? నెక్స్ట్, ఎంత టైం చదవాలి మ్యాథ్స్, ఓకేనా? క్యాల్కులేషన్ అయిపోయింది. ఇప్పుడు సిలబస్ నుంచి వద్దాం. ఇప్పుడు నీకు సిలబస్లోకి వద్దాం. ఎంత టైం కావాలి మ్యాథ్స్కి, ఎంత టైం ఇవ్వాలి, రోజుకి ఎంత టైం ఇవ్వాలి, సరే. ఇప్పుడు యావరేజ్, బిలో యావరేజ్ ఇవన్నీ తర్వాత. అంటే ఫస్ట్ ఏంటంటే నీకు మ్యాథ్స్ వచ్చా రాదా? నాకు బేఫికర్, నాకు మ్యాథ్స్ మంచిగా వచ్చు. మ్యాథ్స్ నేను ఎట్లా చేయగలుగుతాను అనుకున్నావు అనుకో, నువ్వు డైలీ ఒక 2.5 hours చదువుకోవాలి. 2.5 hours నీకు జస్ట్ కాన్సెప్ట్ మీద క్లారిటీ కోసం. అంటే 2.5 hours నువ్వు జస్ట్ కాన్సెప్ట్, క్వశ్చన్స్ నువ్వు అన్నీ చేయగలుగుతావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు కదా, ఓకేనా? ఒకవేళ నీకు రాదు, నీ కాన్సెప్ట్లను కొత్త, నీ కాన్సెప్ట్లను వస్తే నువ్వు ఎక్కడ కష్టపడిన అవసరం లేదు, జస్ట్ డివైడ్ చేసుకున్నట్టే అయిపోతుంది నీ కాన్సెప్ట్లను వస్తే. ఒకవేళ రాకపోతే నువ్వు యావరేజ్ స్టూడెంట్ అన్నా, నేను ఫస్ట్ టైం నేర్చుకుంటాను అని నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్నది మ్యాథ్స్ అనుకుంటే, ఒక 3.5 hours ఆర్ 3 hours నువ్వు మ్యాథ్స్కి ఇట్టుకో. అంటే కాన్సెప్ట్ నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి, ఎందుకంటే వీనికంటే కాన్సెప్ట్ మొత్తం తెలుసు, జస్ట్ చూసుకుంటూ వచ్చేస్తుంది. నీకు ఇదే స్టార్టింగ్ లెక్క అనిపిస్తుంది కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ టైం ప్రిపేర్గా. సరే నాకు ఏం రాదు, నేను బిలో యావరేజ్ అంటే నాకు ఏం రాదు, నేను మ్యాథ్స్ ఒక్క ముక్క రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుంటే, నిజంగా చెప్తున్నా, 5 hours మ్యాథ్స్కి అయ్యి. నేను చెప్పేది 5 hours మ్యాథ్స్కి అయ్యి. ఎందుకు 5 hours చేయాలంటే, నువ్వు 50/50 కొట్టగలిగే ఏకైక సబ్జెక్ట్ మ్యాథ్స్. 50/50 కొట్టగలిగే ఏకైక సబ్జెక్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ లేదంటే మ్యాథ్స్. ఎందుకు 50/50 ఇలానే వస్తాయి, వేరే దాంట్లో రావంటే? ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంటంటే సినోనిమ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆంటోనిమ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వెన్ వీ కమ్ టు జిఎస్ ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు, ఓకేనా? మనం ఎంత చదివినా అందులో 25/25 వస్తాయి అంటే ఎవడు చెప్పడు, ఓకేనా? ఇక నువ్వు ఏదైనా స్కామ్ చేస్తే తప్ప 25/25 రావు జిఎస్లో, ఓకేనా? రీజనింగ్లో కూడా కొన్నిసార్లు
దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి రీజనింగ్లో, కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అంటే దిస్ రిలేటెడ్ టు దిస్, అంటే దిస్ రిలేటెడ్ టు వాట్ అంటారు, అది నీకు తెలుస్తూనే వస్తుంది. కానీ వెన్ వీ కమ్ టు మ్యాథ్స్లో నువ్వు 50/50 కొట్టగలవు, అందుకే మ్యాథ్స్కి ఎక్కువ టైం. సో మ్యాథ్స్లో 50/50 కొడితే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మిగతా సబ్జెక్ట్ చదువుతా నేను, మిగతా దాంట్లో 40-30 అట్లా తెచ్చుకున్నా కూడా నీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మ్యాథ్స్కి నేను 5 hours చేయమని అందుకే చెప్తాను. అంటే నువ్వు ఏం రాకపోతే వస్తే నువ్వు వేరే 3 చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఏం రాకపోతే మాత్రం 5 hours చేయాలి, ఓకేనా. నెక్స్ట్, సిలబస్ కంప్లీట్ కానీ ఎన్ని రోజులు పడుతుంది? సిలబస్ మొత్తం కంప్లీట్ కానీ ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం ఒకవేళ నువ్వు టాప్ స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీ చేసుకోగలుగుతా అనుకుంటే 2.5 to 3 monthsలో నీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. టాప్ స్టూడెంట్స్ కాకపోయినా నీకు కొంచెం అవగాహన ఉన్నది మ్యాథ్స్ మీద అనుకుంటే నువ్వు సిలబస్ కంప్లీట్ కానీ 2.5 to 3 months అవుతుంది. ఒకవేళ నువ్వు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా 5 to 6 months పడుతుంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో వాళ్ళు మినిమం 5 months నీకు కోచింగ్ ఇస్తారు, మినిమం 5 months ఇస్తారు కోచింగ్, ఓకేనా. సో నీకు సిలబస్ కంప్లీట్ చేయడానికి మినిమం 5 months పడుతుంది. ఇక 2-3 months అనుకుంటే నువ్వు సెల్ఫ్ స్టడీ చేసుకుంటే నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే నువ్వు 3 months కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది నీకు సిలబస్ కంప్లీట్ అయ్యే టైం. నెక్స్ట్ వచ్చేసరికి సరే సిలబస్ ఏమేమి ఉంటుంది, ఈ డౌట్ కూడా అందరికీ ఉంటుంది, సిలబస్ ఏమేమి ఉంటుంది అనే డౌట్, ఓకేనా. సిలబస్లో మనకు పర్సంటేజెస్ ఉంటుంది, ఆర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఆర్థమెటిక్లో ఫస్ట్ మనకు పర్సంటేజెస్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉంటుంది, ఓకే. అలిగేషన్స్ అండ్ మిక్చర్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇవన్నీ ఆర్థమెటిక్ సంబంధించినవి. సో ఇంకా ఆర్థమెటిక్ సంబంధించినవి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఓకేనా. ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. ప్యూర్ మ్యాథ్స్ ఏమిటి? లైన్స్ అండ్ యాంగిల్స్, ఇండిసెస్ అండ్ సర్కిల్స్, కోఆర్డినేటర్, సర్కిల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ పాలినామియల్స్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా. ఇది నీకు పీడిఎఫ్ నేను గ్రూప్లో పెడతా, టెలిగ్రామ్ గ్రూప్లో, మీరు టెన్షన్ పడకండి, ఫాస్ట్ చెప్పేస్తున్నాను. సో ఈ టాపిక్స్ అన్ని మొత్తం 24 టాపిక్స్ ఉంటాయి మ్యాథ్స్లో. ఈ 24 టాపిక్స్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు మ్యాథ్స్ సిలబస్ అయిపోయినాయి, ఓకేనా. ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, సరే ఎందులో నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 24 టాపిక్స్ ఉన్నాయి, నీకు ఎందులో నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి, కానీ ఎవ్వి ఇంపార్టెంట్, ఎవ్వి ఫస్ట్ నేర్చుకోవాలని నేను అదైతే చెప్తాను, ఓకేనా. మీరు అసలు టెన్షన్ పడుతుంది, నేను అదైతే చెప్తాను, ఓకేనా. నెక్స్ట్, ఇది మీ సిలబస్. నెక్స్ట్ మనకు సీజీఎల్ ప్యాటర్న్ ఏంటి? ఎస్ఎస్సీజీఎల్ ప్యాటర్న్ ఏంటి? మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, జిఎస్ 25 ఉంటాయి, రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఇందులో మార్క్స్ను స్కోర్ చేయగలదు 50-50, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, మొత్తం 200 marksకి. సరే ఎంతవరకు వస్తే నాకు జాబ్ వస్తుంది? లాస్ట్ టైం అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ 156, 2024 156. సో నీ టార్గెట్ 160 టార్గెట్. నువ్వు స్కోర్ను టార్గెట్ పెట్టుకున్నదంటే నేను ఫస్ట్ ర్యాంక్ కొడతాను ఎందుకు అనుకోవచ్చు, మరి ఓవర్ అనిపించినట్టు. ఓవర్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ ర్యాంక్ వానికి వచ్చినప్పుడు నీకు ఎందుకు రాదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా వానికి, నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు ఎందుకు రాదు మరి? సో నీకు కట్ ఆఫ్ ఎంత ఉన్నా పర్లేదు, నీ టార్గెట్ మ్యాథ్స్లో 50-50 స్కోర్ చేయాలి. ఇది ఈ వీడియో అంటే నేను మ్యాథ్స్ స్ట్రాటజీ చెప్తున్నా కాబట్టి మ్యాథ్స్లో 50/50 నువ్వు స్కోర్ చేయగలిగితే జాబ్ నీదే. ఇది గుర్తుపెట్టుకో, ఫస్ట్ మ్యాథ్స్లో 50/50 స్కోర్ చేస్తే. ఎందుకంటే నువ్వు మ్యాథ్స్ కోసం ఇంత టైం పెట్టి 50/50 తెచ్చుకుంటున్నావు అంటే మిగతా సబ్జెక్టు కూడా నువ్వు కొంచెమన్నా చదువుతావు, అర్థమైందా? నువ్వు ఇంత డెడికేషన్ దీని మీద చూపెట్టినప్పుడు ఆటోమేటిక్గా దీని మీద కూడా పోతుంది కదా, దీని మీద కూడా పోవాలి. నెక్స్ట్ రీజనింగ్లో నువ్వు ఎట్లా కాదన్నా 45+ స్కోర్ చేయాలి. 45+. ఒక్క క్వశ్చన్ బయట నుంచి వచ్చిన అంటే సోషల్ నుంచి అలా నుంచి వస్తుంది రీజన్లో. సో ఒక్క క్వశ్చన్ బయట నుంచి వచ్చిన రీజనింగ్లో నువ్వు 45+, ఈయన 95 అయిపోయింది, ఓకేనా. ఇంగ్లీష్లో 40+ స్కోర్ చేయాలి. ఎంత? 95+40+, 95+40 ఎంత? ఆల్మోస్ట్ ఎంత? 135. సో 135. ఇందులో నువ్వు ఎట్లా కదా నువ్వు 15 క్వశ్చన్ చేయగలవు. 15 క్వశ్చన్ చేస్తే 135+30 165. సో నువ్వు కట్ ఆఫ్ రీచ్ అవుతావు. సో జిఎస్లో ఆ 15 క్వశ్చన్స్ స్కోర్ చేయడం నాట్ ఏ జోక్.
ఎందుకంటే జిఎస్ పెద్ద సముద్రం, ఓకేనా. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు, పాసిబుల్, ఓకేనా. సో మన టార్గెట్ ఏంటంటే మ్యాథ్స్లో 50/50 రావాలి, ఓకే. మ్యాథ్స్లో 50/50. సరే, సిలబస్ చెప్పినావు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చెప్పినావు. సరే, ఎట్లా కంప్లీట్ చేయాలి సిలబస్? ఎట్లా కంప్లీట్ చేయాలి సిలబస్ అంటే చూడు, ఫస్ట్ ఒక వీడియో, ఓకేనా. ఫస్ట్ ఒక వీడియో, మరి వీడియో ఎక్కడి నుంచి చూడాలి? నీ కోచింగ్ సెంటర్ తీసుకున్నావు అనుకో, కోచింగ్ సెంటర్ వీడియోలు, లేకపోతే యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, నేను అందులో కొన్ని చెప్తా యూట్యూబ్లో. ఫస్ట్ వీడియో ఎక్కడి నుంచి చూడాలి? ఈ డౌట్ రావచ్చు. వీడియో ఎక్కడి నుంచి చూడాలంటే ఆదిత్య రంజన్ సార్ ఉంటుంది, హిందీ వచ్చి ఉంటే, నీకు హిందీ వచ్చి ఉంటే ఆదిత్య రంజన్ సార్, ఈయన ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ చూస్తే ర్యాంకర్స్ గురుకుల్, ఈ ప్లేలిస్ట్ చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది టాపిక్స్ మీద. సో నీకు పక్కా కావాలనుకుంటే నువ్వు ఆదిత్య రంజన్ సార్ చూడు, ఓకేనా. లేకపోతే గగన్ ప్రతాప్ సార్ ఉంటాడు, గగన్ ప్రతాప్, రాకేష్ కుమార్ సార్ ఉంటాడు. వీళ్ళై చూడు, చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. అంటే యూట్యూబ్ వీడియోలు చూసినా కూడా నువ్వు జాబ్ కొట్టవచ్చు. అభినయ్ సార్ ఉంటాడు, యూట్యూబ్ వీడియోలలో మీకు ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక్క టాపిక్ మీద, ఇప్పుడు పర్సంటేజ్ ఉన్నది, పర్సంటేజ్ టాపిక్ మీద ఒక 5 hours వీడియో ఉన్నది, పర్సంటేజ్ టాపిక్ మీద 5 hours వీడియో, అది కంప్లీట్ చేయి, నీకు ఎంతో కొంత వస్తుంది కదా నుంచి, అది కంప్లీట్ చేస్తే. సో ఈ 5 hours వీడియో కంప్లీట్ చేసి తర్వాత దాని నోట్స్ రాసుకో. నోట్స్ రాసుకున్నాక ఏం చేయాలంటే నోట్స్ రివిజన్ చేసుకోవాలి. నోట్స్ రివిజన్ చేయాలి అంటే చదివిందే మళ్ళీ చదివి సార్ చెప్పిన క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేస్తే అప్పుడు చూడకుండా సాల్వ్ చేసినావు అనుకో, నీకు ఆ కాన్సెప్ట్ కొంచెం అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలంటే పీవైక్యూ బుక్ తీసుకోవాలి. పీవైక్యూ బుక్ ఏం తీసుకోవాలని కొంచెం డౌట్ ఉంటుంది. ఏ బుక్ పీవైక్యూ బుక్ అంటే కిరణ్ పబ్లికేషన్స్ నుంచి మ్యాథ్స్ ఉంటుంది. కిరణ్ పబ్లికేషన్స్ మ్యాథ్స్ ఆర్ పిన్నాకిల్, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తీసుకో, ఓకేనా. ఈ రెండిట్లలో ఏదైనా ఒక బుక్ తీసుకొని సాల్వ్ చేయి క్వశ్చన్స్. ఒకవేళ నువ్వు ఏదైనా కోచింగ్ సెంటర్ ఫాలో అవుతున్నావు అనుకో, కోచింగ్ తీసుకుంటున్నావు అనుకో, ఆ కోచింగ్ సెంటర్లో చెప్పిందంతా నేర్చుకో. వాడు చెప్పింది ఫస్ట్ వాడు ఫాలో అయ్యి, ఎందుకంటే వాడు ఒక ఫ్యాకల్టీ. నేను తీసుకునేది ఏంటంటే, నేను ఎవరెస్ట్లో తీసుకున్నాను కోచింగ్, ఎవరెస్ట్లో తీసుకున్నా. రాజ్ కుమార్ సార్ చెప్పిన నాకు, నేను సార్ చెప్పిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన. నేను సార్ చెప్పిన ప్రతి ఒక్కరు నేర్చుకొని పీవైక్యూ చేస్తున్నాను. సో మీరేం చేయాలంటే ఫస్ట్ సార్ చెప్పినంత సార్ని మీరు ఫాలో కావాలి, మీరు నమ్మాలి సార్ని. ఎందుకంటే సార్ చెప్పింది సరిపోతుంది నాకు అని మీరు నమ్మితేనే మీకు బిలీఫ్ వస్తుంది. నేను ఇదే చదువుతా, వేరే చదువు ఒక్కటే ఉండాలి, మన టార్గెట్ ఒక్కటే ఉండాలి. నేను జస్ట్ ఈ సిలబసే కంప్లీట్ చేస్తాను, మళ్ళీ వేరే బుక్ దగ్గర పోవద్దు. ఈ సిలబస్ కంప్లీట్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కోసం పోగానే కాన్సెప్ట్ మాత్రం వేరే దగ్గరికి పో. ఎందుకంటే ఒక సార్ని నమ్మితే అందులో నుంచే నేర్చుకోండి, ఓకేనా. అందులో నుంచే నేర్చుకో. అప్పుడు నీ కోచింగ్ సెంటర్ తీసుకుంటావు అంటే నువ్వు కోచింగ్ సెంటర్ నమ్మి తీసుకో. వాళ్ళు చెప్పింది నాకు సరిపోతుందని నమ్మి తీసుకో. అట్లయితే నీకు సరిపోతుంది, అట్లయితే నువ్వు నేర్చుకుంటావు. వాడి మీద నమ్మకం లేకుండా నువ్వు ఎంత చదివినా దండగా, అర్థమన్నా. వాడిని నమ్మాలి ఫస్ట్. నువ్వు ఏ కోచింగ్ తీసుకుంటావో కోచింగ్ సెంటర్లో నమ్మాలి, ఓకేనా. అది నేర్చుకో. సరే, నీకు అర్థమవుతలేదు అనుకో, చూడు ఒక 2 సార్లు ఇన్న క్లాసే మళ్ళీ అప్పుడు అర్థమవుతుంది. కాకపోతే అప్పుడు వేరే దగ్గర పోవాలి, వేరే టీచర్ని చూసుకోవాలి, ఓకేనా. నేనైతే ఎవరెస్ట్లో తీసుకున్నా, రాజకుమార్ సార్ చెప్పింది మాత్రం నాకు పక్కా అర్థమైంది, ఓకేనా. అన్నీ అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి, ఓకేనా, కిరణ్ పబ్లికేషన్స్ బుక్ అని తీసుకో, పినాకిల్ అనే బుక్ తీసుకొని పీవైక్యూ క్వశ్చన్ చేయి, ఓకేనా. ఏదైనా ఒక పీవైక్యూ బుక్ తీసుకొని ఆ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేసిల్లంటే మీరు ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ చేసినట్టు. ఎందుకంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, టీసీఎస్ ప్యాటర్న్ ఎప్పుడైనా సేమ్ మోడల్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటేనే పీవైక్యూస్. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి మీకు, ఓకేనా. సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. సో కిరణ్ పబ్లికేషన్స్ మ్యాథ్స్ అన్న, పిన్నాకిల్ అన్న మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఏదైనా ఒక బుక్ తీసుకో, ఓకేనా. సిలబస్ అయిపోయినాక, అంటే నువ్వు టాపిక్ అయిపోయింది, సరే ఇప్పుడు నేను పర్సంటేజ్ టాపిక్ చేయగానే
నెక్స్ట్ సార్ చెప్పిన క్వశ్చన్స్ చేసిన క్వశ్చన్స్ చేసినాక పీవైక్యూ చేయాలి. పీవైక్యూ చేసినాక సెక్షనల్ టెస్ట్ రాయాలి. ఓకేనా, సెక్షనల్ టెస్ట్ అంటే పర్సంటేజెస్ మీద టెస్ట్ రాయాలి. టెస్ట్ రాస్తే మీరు ఎంతగానో చదివిలో మీకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది మీకు ఎంత స్కోర్ వస్తుందో చూస్తే. ఒకవేళ మీరు సెక్షనల్ టెస్ట్లో మీరు బైక్ బై తెచ్చినావు 25/25 వచ్చినాయి, రైట్ చేయాలో నీకు టాపిక్ వచ్చినట్టే ఇంకేం. సో నువ్వు పీవైక్యూ చేసేటప్పుడు ఏంటంటే నీకు వేరే క్వశ్చన్స్ అన్నీ కనబడతాయి. ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మనకు కొత్త క్వశ్చన్ కనబడుతుంది, దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా, కొత్త మోడల్ కనబడుతుంది, నోట్ డౌన్ చేసుకోవాలి. సరే నేను ఎట్లా చదవాలి ఇప్పుడు? నేను ఇప్పుడు ఏంటంటే ఇంత చెప్పినా కదా. సో మీరు స్కోర్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, స్కోర్ నాకు ఇంకా మంచిగా రావాలనుకుంటే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే టాపిక్ సార్ చెప్పింది ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి 2 సార్లు చేసినాక టిక్ పెట్టుకో. నెక్స్ట్ ఏంటంటే 100+ పీవైక్యూ అంటే మెటీరియల్ క్వశ్చన్స్, సార్ చెప్పిన మెటీరియల్, సార్ దగ్గర ఉన్న మెటీరియల్ అన్నా లేకపోతే పీవైక్యూ నుంచి అన్నా, పినాకిల్ అన్నా, కిరణ్ నుంచి అన్నా చెయ్యి. దాని తర్వాత టెస్ట్ రాయి, పీవైక్యూ టెస్ట్ రాయి. సో ఈ టాపిక్ అయిపోతుంది. ఇట్లా అయిపోయినాక నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, హ్యాండ్ అవుట్, సార్ చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి, రెండోసారి. నెక్స్ట్ 100+ పీవైక్యూస్ అంటే మన కిరణ్ పబ్లికేషన్స్ అనేది పినాకిల్ నుంచి అన్నా లేకపోతే పీవైక్యూ టెస్ట్. ఇట్లా చేసి ఈ టాపిక్ ఇట్లా చేస్తే మీకు పక్కా 35+ వస్తాయి. మ్యాథ్స్లో 35+ పెరుగుతాయి, ఇట్లా వస్తాయి. ఓకేనా, 35+ వచ్చి మిగతా ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు రోజుకో మాక్ టెస్ట్ రాస్తుంటే అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. మాక్ టెస్ట్లో కొత్త క్వశ్చన్ చెప్తాను అప్పుడు నీకు ఇంక్రీజ్ అయిపోతుంది స్కోర్. ఓకేనా, అట్లా 50/50 పాసిబుల్ అర్థమెటిక్. నెక్స్ట్ సరే మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి రాయాలని నన్ను చాలామంది అడిగారు. మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి రాయాలంటే టెస్ట్ బుక్ అనే వెబ్సైట్ ఉంటుంది. బిగినర్ కాబట్టి టెస్ట్ బుక్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ నుంచి మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా, మాక్ టెస్ట్ అనే టెస్ట్ బుక్ నుంచి మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలా పీవైక్యూ టెస్ట్ ఉంటుంది, సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, అన్ని టెస్టులు అవైలబుల్ ఉంటాయి. టెస్ట్ బుక్ లింక్ కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు జస్ట్ రిజిస్టర్ అయిపోయి మీరు టెక్స్ట్ బుక్లో రాశారు. ఓకేనా, ఫస్ట్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఒకటి ఏంటంటే స్కిప్ చేయడం నేర్చుకోవాలి. స్కిప్ చేయడం ఈజ్ ది మెయిన్ థింగ్. మాక్ టెస్ట్లో టైం వేస్ట్ కావద్దంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ నాకు టైం తీసుకుంటుందని నీకు తెలియాలంటే నువ్వు ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ స్కిప్ చేయాలి. స్కిప్ చేసినప్పుడు నీకు టైం మిగులుతుంది, అప్పుడు మిగతా క్వశ్చన్ అని చూడగలుగుతావు. దీనికే ఒక 2-3 మినిట్స్ దీనికే తీసుకున్నావు అనుకో, ఈ ఎఫెక్ట్ నువ్వు లాస్ట్ క్వశ్చన్ చూడలేవు. అర్థమైంది? అందుకే స్కిప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్కిప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మాక్ని అనలైజ్ చేయాలి. రాసిన మాక్ టెస్ట్ని. ఓకేనా, టెక్స్ట్ బుక్లో మాక్ రాసినాక దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ ఎట్లా చేయాలంటే ఇట్లా అయిపోగానే వెంటనే అనలైజ్ చేయ, ఎందుకంటే అయిపోగానే మనం వెంటనే కొంచెం బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి టెస్ట్ అయిపోగానే కొంచెం టైం తీసుకో, ఒక ½ అన్ అవర్ 15 మినిట్స్ తీసుకున్న తర్వాత నువ్వు ఎన్ని కరెక్ట్ చేసినావు ఎన్ని రాంగ్ చేసినావు చూసుకో. కరెక్ట్ చేసినవి నువ్వు బై మిస్టేక్లు ఏమైనా కరెక్ట్ చేసినవి ఉంటాయి కదా, అంటే కాన్సెప్ట్లో కూడా ట్రై చేసినావు చూడు, ఆ ట్రై చేసిన దాన్ని నువ్వు కాన్ఫిడెంట్గా చేసే క్వశ్చన్స్ నువ్వు నేర్చుకోవాలి. సో కాన్ఫిడెంట్గా చేసినవి కాకుండా నువ్వు ట్రై చేసి ఆన్సర్ ట్రై చేసినావు చూడు, దాని కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అండ్ ఏవైతే రాంగ్ పోయినాయో అవి ఎందుకు రాంగ్ పోయినాయి, సిల్లీ మిస్టేక్, చిన్న మిస్టేక్ చేసిన ఏదన్నా, లేకపోతే కాన్సెప్ట్ నాకు రాదా, లేకపోతే క్యాల్కులేషన్ మిస్టేక్ చేసిన, లేకపోతే రివైజ్ చేయడం వల్ల గుర్తులేదా. సో ఇట్లా నువ్వు కేటగిరైజ్ చేసుకొని వీటిని ఓవర్కమ్ చేయాలి. ఓకేనా, క్యాల్కులేషన్ మిస్టేక్ అయినాకో క్యాల్కులేషన్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ లేకుండా అనుకో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సిల్లీ మిస్టేక్స్ అయితే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి ఇంకోసారి చేయకుండా. ఒకవేళ రివైజ్ చేసుకోలేదు అనుకో మంచిగా రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇవి మీరు మాక్ అనాలిసిస్ చేసుకోవాల్సింది ఇవి. ఓకేనా, ఎంత పర్సంటేజ్ నువ్వు అటెంప్ట్ చేసినావు, 100లో 100 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అంటే 100 క్వశ్చన్స్ నువ్వు చూడాలి. ఫస్ట్ 100 క్వశ్చన్స్ చూస్తే అప్పుడు నీకు రాని ఇచ్చిపెట్టాలి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కూడా రాని ఇచ్చిపెట్టాలి. కరెక్ట్ 100 క్వశ్చన్స్ ఫస్ట్ చూడాలి. ఓకేనా, 100 క్వశ్చన్స్ ఫస్ట్ చూడాలి. స్కిప్ చేసేటి అయితే మర్చిపోవద్దు. క్వశ్చన్ స్కిప్ చేస్తే మనకు టైం పెరుగుతుంది. సో క్వశ్చన్ స్కిప్ చేయాలి. ఓకేనా, టైం ఎంత పడుతుందో తీసుకోండి. ఎక్కువ టైం పట్టిన దానికి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, తక్కువ టైంలో ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, స్కిప్ చేయడం మర్చిపోవద్దు. స్కిప్ చేయడం వల్లనే నువ్వు 100 క్వశ్చన్ చూడగలుగుతావు. ఓకేనా, అది వచ్చేదాకా పంతం పట్టుకుని ఆనే కూర్చుంటా అంటే కాని పని. ఓకేనా, నెక్స్ట్ రివిజన్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు టాపిక్ అయిపోతుంది,
టాపిక్ అయిపోతుంది. ఒకసారి టాపిక్ అయిపోతుంది. టాపిక్ అయిపోగానే ఆ చాప్టర్ని మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ చూసుకొని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ చదవగానే మళ్ళీ ప్రీవియస్ చాప్టర్ చూసుకోవాలి. రివిజన్ లేకపోతే నీకు ఒక్క మార్క్ కూడా పెరగదు. పర్సంటేజ్ చదివినావు ఓ నెల రోజులు అయింది, గుర్తుంటుందా నీకు? సింపుల్ ఇంట్రెస్ట్ చదివినావు నెల రోజులు అయింది, గుర్తుంటుందా? ఉండదు. సో ఒక టాపిక్ అయిపోయాక ముందు టాపిక్ కూడా చూసుకోవాలి సార్. రోజుకు ఒక 10 క్వశ్చన్స్ అన్ని టాపిక్లైనా చేసుకోవాలి. ఇప్పుడు 10 చాప్టర్లు అయిపోయినాయి. 10 చాప్టర్లు రోజుకు 10 అంటే 100 క్వశ్చన్ చేసుకో. ఓకేనా? 100 క్వశ్చన్ చేసుకో. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు నువ్వు రోజు 5 చాప్టర్స్ అనుకో, రోజు 5 చాప్టర్ రివిజన్ చేసేటప్పుడు రోజు 5 చాప్టర్స్ అనుకో. 4 చాప్టర్స్కి ఈచ్ 10 క్వశ్చన్స్ చేయి. ఒక చాప్టర్ వచ్చేసరికి ఏం చేయాలంటే క్వశ్చన్స్ చేస్తూ దాని కాన్సెప్ట్ కూడా రివైజ్ చేసుకో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది కాన్సెప్ట్, ఇవి మర్చిపోకుండా అవుతుంది. అట్లే నెక్స్ట్ డే మళ్ళీ 5 చాప్టర్స్ అనుకో, 10 క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్ చేసి ఒక చాప్టర్ మళ్ళీ కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటా కాన్సెప్ట్ రివైజ్ చేసుకో. అంటే రోజుకు కాన్సెప్ట్ నీకు రివైజ్ అయిపోతుంది, అట్లా నీకు ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా? రివిజన్ అనేది ఇట్లా చేయండి. ఇట్లా చేస్తే మీకు ఇంకెక్కువ గుర్తుంటుంది. ఓకేనా? ఇది మ్యాథ్స్లో మీకు 50/50 స్కోర్ చేయాలంటే దిస్ ఈజ్ ది బెస్ట్ మెథడ్. ఏం చెప్పినా నేను క్లాస్ విను, నెక్స్ట్ సార్ చెప్పిన క్వశ్చన్ చేయి, తర్వాత పీవైక్యూ చేయి. పీవైక్యూ చేసినా సెక్షనల్ టెస్ట్ రాసినాక రివైజ్ చేయి. ఓకేనా? ఓకేనా? ఇది రివైజ్ చేయి. ఇట్లయితే మీకు 50/50 నాట్ ఎ మ్యాటర్. ఓకేనా? 50/50 నాట్ ఎ మ్యాటర్. ఇప్పుడు సరే 50/50 వస్తాయి. ఎట్లా వస్తాయి 50/50? కన్సిస్టెంట్గా చదివినోనికే లైఫ్, కన్సిస్టెంట్గా చదివినోనికే జాబ్. ఎవరైనా కన్సిస్టెన్సీ మిస్ అయితే ఎవరికి జాబ్ రాదు. మొత్తం నీ మూడే అప్సెట్ అయితే నువ్వు ఆటోమేటిక్గా డివియేట్ అయిపోతావు వేరే దానికి. రోజు చదవడం అనేది ఒక హ్యాబిట్ చేసుకోవాలి, అట్లయితేనే నీ మార్క్స్ పెరగదు. సో కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఏంటంటే వేరేవాని గురించి ఆలోచించవచ్చు. అరే వానికి వస్తాయిరా భయ్, వానికి మార్కులు వచ్చినాయి, సరే వాడు చదివిన వానికి వచ్చినాయి, మరి నీకు ఎందుకు రాలే? నువ్వు చదవలేదా? నేను కూడా చదువుతానే వస్తలేదంటే వాడు కొంచెం క్లెవరు, వాడు తక్కువ చదివినా వానికి వచ్చింది, నీకు కొంచెం ఎక్కువ చదువు. సరే వాడు 2 hours చదువుతాను, వానికి వచ్చింది, నువ్వు 3 hours చదువు, నీకు కూడా వస్తుంది. నీకు 2 hours చదువుతూ వస్తలేదు కదా, 3 hours చదువు, వస్తుంది. వాని గురించి ఆలోచించుకుంటా నాకు రాలేదంటే ఎట్లా? అర్థమైందా? నువ్వు ఎక్కువ చదువు, ఫస్ట్ చదివితే నీకు ఎందుకు రా వస్తుంది. నీకు కూడా వానికంటే ఎక్కువ మార్కులు, నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుందిరా, వేరేని కూడా కాదు, నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఓకేనా? వేరేవాని గురించి అస్సలు ఆలోచించదు. అర్థమైందా? ఇప్పుడు డెస్టినేషన్ అనేది అందరికీ ఒకటి. బైక్ మీద పోయినోడు కొంచెం లేట్గా పోవచ్చు, కార్లో పోయినోడు కొంచెం తొందరగా పోతాడు. సో వీని బ్రెయిన్ కొంచెం ఫాస్ట్గా పనిచేసింది. నీ బ్రెయిన్ కూడా అదే, కానీ నీ బ్రెయిన్ కొంచెం తక్కువ పని చేస్తాను. సో నువ్వు కొంచెం లేట్గా రీచ్ అవ్వచ్చు, అంటే కొంచెం ఎక్కువ. సరే వీడు రోజుకి 8 hours జర్నీ చేసిండు, నువ్వు 10 hours జర్నీ చేయి. 10 hours జర్నీ చేస్తే ఇంకొంచెం తొందరగా పోతావు నువ్వు కూడా డెస్టినేషన్. అర్థమైందా? ఇది అస్సలే మర్చిపోకు. పక్కనోడి గురించి ఆలోచించకు. ఓకేనా? నీది నువ్వే చూసుకో. పక్కనోడికి హెల్ప్ చేయి, కానీ పక్కనోడికి వస్తానని బాధపడదు. ఓకేనా? రానోడికి హెల్ప్ చేయి, కానీ వచ్చిన చూసి బాధపడదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ ఆల్ ద బెస్ట్. మొత్తానికి ఏంటంటే ఇది మీరు జస్ట్ ఫాలో అవ్వండి. మీకు రాకపోతే నన్ను అడుగు. నేను ఇది చెప్పినా కదా, ఇది నీకు PDF కూడా పెడతా. నేను టాపిక్, హ్యాండ్అవుట్, మెటీరియల్, పీవైక్యూ టెస్ట్. జస్ట్ ప్రతి టాపిక్ ఇలా అయ్యి 50/50 నీ దగ్గర ఉంటుంది. ఓకేనా? ఆటోమేటిక్గా 50/50 ఉంటాయి. ఓకే? లైక్ చేయడం మర్చిపోకండి అసలే, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకెక్కువ మంది చూపెడుతుంది, తెలియని వాళ్ళకి ఇంకెక్కువ మంది చూపెడుతుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి, ఎందుకంటే ఇంతకన్నా మంచి కంటెంట్ ఇక్కడ చేస్తూనే ఉంటా. ఇప్పుడు మ్యాథ్స్ చేస్తా, నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా చేస్తా. అండ్ అలాగే మీరు మొత్తం మీకు జాబ్ వచ్చే వరకు నేనే గైడ్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా? మీరు పోయే ముందు ఏంటంటే కామెంట్ చేయండి కాన్ఫిడెంట్గా, ఐ విల్ క్లియర్ SSC CGL 2025 అని కామెంట్ చేయండి. ఓకేనా? ఐ విల్ క్లియర్ SSC CGL 2025 అని కామెంట్ చేయండి. ఐ విల్ స్కోర్ 50/50 ఇన్ మ్యాథ్స్. ఇవి 2 కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి 2 కామెంట్ చేయండి. మీలో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోండి మీరే. ఎవడో రాడు. ఓకేనా? ఎవడో వచ్చి నీకు చెప్పాలనే ఉన్నా చెప్పు. నీకు నువ్వే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఎట్లా నీకు కాన్ఫిడెంట్ ఉంటుంది? నువ్వు స్కోర్ పెంచుకుంటా అంటే ఈ PR 10 వచ్చినాయి, రేపు 15 వచ్చినాయి, చల్ నీ అమ్మ నాకేంద్ర by 25 వస్తుంది.
ఇది డెవలప్ కావాలంటే నీ కన్సిస్టెంట్గా నువ్వు రోజు చేస్తూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో, కన్సిస్టెన్సీ ఈజ్ ది బెస్ట్. కన్సిస్టెన్సీ లేకపోతే నీకు స్కోర్ రాదు. ఓకేనా? మన టార్గెట్ ఏంది 50/50. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. ఇప్పుడు ఐ విల్ క్లియర్ SSCGL 2025 అని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.